అధ్యక్ష, సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవరల్ మ్యాటర్స్ అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి, ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే, మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే, ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యు ఆర్ లైక్ యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. యాజ్ అ కస్టోడియన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్స్ అండ్ డ్యూటీస్. త్రూ దాట్ ఓన్లీ వీ కెన్ సపోర్ట్ అవర్ మెంబర్స్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఐ విల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు అధ్యక్ష. మనోహర్ గారు, మీరు కూడా సభాపతి చేశారు, మంచి సూచన చేశారు. మీరు చెప్పిన సూచన బాగుంది. నేను ఒకసారి స్టడీ చేసి సభా హక్కుల కమిటీకి పంపించి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దీని మీద డిస్కషన్ వద్దండి ప్లీజ్. రూలింగ్ అయిన తర్వాత పెద్ద మాట్లాడండి. దీని మీద డిస్కషన్ అనవసరం. ఇంకా మనం ఆల్రెడీ రూలింగ్ ఇచ్చాం కదా. విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి. ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని దానికి తెలియజేస్తూ ఒకటే డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫరూక్ గారు సభాపతిగా చేశారు, మీరు కూడా మాట్లాడండి. మీకు నాకు చాలా అనుబంధం.
40 సంవత్సరాలు సార్. ఎవరు ఇట్లా రాస్తాడు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్ ఇది. అది పొగురు, మనిషిలో ఇక తగ్గలే పొగురు. కాబట్టి సార్ సభా హక్కుల సంఘంకి అవసరం లేదు సార్. సార్ ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలి తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ప్రజలు తెలియకుండా ఎట్లా సార్? ప్రజలకు తెలియజేయండి. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో. 10 మంది 11 మంది గతంలో కూడా జనార్దన్ రెడ్డి 1994-99 దేగోడు చేశారు. అప్పుడు కూడా 10% ఏదో బుచ్చయ్య చౌదరి గారు తెలుసు. అప్పుడు 10% 27 మెంబర్స్ ఉన్నారు సార్. మొత్తం 27 27 మెంబర్స్ నేను ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఫ్లోర్ లీడర్, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన లీడరు. ఉపేంద్ర గారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో లీడర్గా ఉన్నారో ఆ రకంగా ఉన్నాడు. కానీ సార్ మళ్ళీ ఇంత అహంకారం ఎట్లా సార్? ఆయన ఏం చేయాలో సభ హక్కు ప్రివిలేజ్ అవసరం లేదు సార్. సభ బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము నర్తిస్తున్నాం సార్. ఇది కాపాడాలి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ సార్. రాజుగారు దీన్ని ప్రొలాంగ్ చేసి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, అత్యంత గౌరవమైన పదవిలో తమరు ఉన్నారు అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయం ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీని ప్రకారము డెఫినెట్గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు సభ్యుల్ని ఒక కమిటీ వేసి, ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం ఒక కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనిపైన చర్చ కూడా అవసరం ఉంది అధ్యక్ష. చర్చ అంటే ఏదో వాళ్ళపైన వేరే విధంగా మాట్లాడటం గురించి కాదు అధ్యక్ష. కనీసము ప్రజల్లోకి మనము సీరియస్గా తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఏంటో క్లియర్గా మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రివిలేజ్కి ఒక కమిటీ వేయండి అధ్యక్ష, కామన్ కమిటీ వేసి దానిపైన రిపోర్ట్ తమరు తెప్పించుకుని ఒక టైం లైన్స్, గైడ్ లైన్స్ ఇచ్చి తెప్పించుకుని దాన్ని పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష.